హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయవీరం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నా కొత్త ఫుల్ లెంత్ వీడియో, నా దీపావళి సెలబ్రేషన్స్ 3 days ఆఫ్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నానో ఇదంతా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం లేని వీడియో పెడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. యాక్చువల్లీ నేను వచ్చేసి దివాళీ గురించి ఇన్ డీటెయిల్ వ్లాగ్ పెడుతున్నాను ఈరోజు. అదేంటంటే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ధనత్రయోదశి నుంచి దీపావళి ఎండింగ్ ఎపిసోడ్ వరకు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఫ్యామిలీతో అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ ఈసారి మనకు ధనత్రయోదశి వచ్చేసి సాటర్డే వచ్చింది కాబట్టి నేను మీకు ముందు వ్లాగ్లో పెట్టాను కదండి, ముందు షార్ట్స్లో పెట్టాను. నేను వెంకటేశ్వర స్వామికి 4 weeks పూజ చేసుకుంటున్నాను పిండి దీపం పెట్టి అని చెప్పాను కదా. అది నాకు ఈసారి కలిసి వచ్చేసిందండి. 4th week అనేది ధనత్రయోదశి రోజు వచ్చింది. సో నేను సపరేట్గా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పీట పైన పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని నైవేద్యం పెట్టుకొని ఇంట్లో మంచిగా పూజ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పూజ అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. నేను చేసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే రియల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేంటో నాకు తెలియకుండానే, అనుకోకుండానే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అందరూ 7 శనివారాల వ్రతము అది ఇది చేస్తున్నారు. నేను ఎందుకో అనుకున్నాను ఒక 4 weeks అన్న పిండి దీపం పెట్టుకుంటాను, పూజ చేసుకుంటాను సింపుల్గా నాకు తోచినట్టు అనుకొని హ్యాపీగా ఇంట్లో 4th week అయితే నేను చాలా బాగా చేసుకున్నానండి. దేవుడికి నైవేద్యం చేసుకొని హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అయిపోయాక నేను ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకోవాలి, పండగ కదా ఏదైనా చేయాలి అని చెప్పేసి, దీపావళి అంటేనే స్వీట్స్ కదండి. నేను ఒక క్విక్ స్వీట్ షేర్ చేస్తాను మీతోని. నేను చూసే ట్రై చేశాను యూట్యూబ్లో, మా మమ్మీ చెప్పిన రెసిపీతో కొద్దిగా తెలుసుకొని చేశాను. యాక్చువల్లీ నేను 2 రకాల బాదుషాలు ట్రై చేశానండి. బాదుషా నేను ట్రై చేసిన రెసిపీ ఒకటి వచ్చేసి మన గోధుమ పిండి వీట్ ఫ్లవర్తో ట్రై చేశాను. ఇంకో కొన్ని వచ్చేసి మైదాతో చేశాను, ఆల్ పర్పస్ ఫ్లవర్తో చేశానండి. 1 కప్పు పిండితోనే, అది గోధుమ పిండి అయినా మైదా అయినా 1 కప్పు పిండి తీసుకుంటే 1 కప్పు షుగర్, 1 cup ఆఫ్ వాటర్ షుగర్కి సిరప్ కోసం. అలా క్వాంటిటీ. మనం పిండి ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే, మ్యారినేషన్ అంటే బాగా ఏం అవసరం లేదండి, జస్ట్ ఒత్తి పెట్టుకోవాలి పిండిని. అది ఎలా అంటే, మనం ఇప్పుడు గోధుమ పిండి అయినా మైదా అయినా కానీ దాంట్లో కొద్దిగా నెయ్యి, ఉప్పు, సోడా కొద్దిగా మనకు ఒక 1/2 teaspoon, టీ స్పూన్ కూడా కాదు, చిటికెడు పైన కొద్దిగా ఎక్కువ సోడా, కొద్దిగా సాల్ట్. అదేంటంటే సాల్టీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది టెక్స్చర్, తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. అవి 3 వేసుకొని జస్ట్ అలా పిండిని నార్మల్గా చేయితో దగ్గరికి తెచ్చేలాగా ఒత్తుకోవాలి. బాగా ఒత్తి పెట్టొద్దు, మనకి క్రాక్స్ వచ్చేస్తాయి బాగా ఒత్తితే. సో లైట్గా ఒత్తేసి దాన్ని ఇలా మనం బాదుషా షేప్లో రౌండ్గా రెండు చేతుల మధ్యలో బాగా నలిపేసి రౌండ్ చేసుకొని ఆయిల్లో వదిలేసేయాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే నూనె చాలా మైల్డ్ వేడిగా ఉన్నప్పుడు దాన్ని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చిన్నగా పెట్టుకొని నీట్గా ఫ్రై చేసేసుకొని, అది వేడిగా షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలు ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో అవి అందులో ఆయిల్లో షుగర్ సిరప్లో వేసేసి మంచిగా గార్నిష్ చేసుకున్నాను. ఇదే నా స్వీట్స్ అండి. ఆ స్వీట్స్ చేసేసాక ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని చిన్నగా ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నానండి. లేచి ఇల్లు ఊడ్చేసేసుకొని అంతా మళ్ళీ ఈవినింగ్ దీపాలు పెట్టుకోవాలి కదా, మంచిగా ఇంటి ముందు దీపాలు పెట్టేసుకొని బయట అంతా దీపాలు పెట్టుకొని దేవుడి దగ్గర దీపాలు పెట్టేసుకొని, ఆ రోజు ఈవినింగ్ మన ధనత్రయోదశి అంటే యమదీపం పెట్టుకుంటామండి. యాక్చువల్లీ యమదీపం పెట్టుకుంటే మంచిది అంటారు. సో దట్ మన దగ్గరికి ఏముడిది అది పడదు అంటారు. సో అది పెట్టుకోవడం వల్ల మంచిది అన్నందుకు పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా పెడతారు. సో ఇక్కడ పెళ్ళయ్యప్పటి నుంచి నేను పెట్టుకుంటా అంటే మా అత్తయ్య పెట్టుకోమన్నారు. సో పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ ధనత్రయోదశి రోజు ఈవినింగ్ ఇలా యమదీపం పెట్టేసుకుంటాను. కొంచెం ఉప్పు పోసేసి కింద ఆకులు పెట్టుకొని కొత్త దీపాలలో పసుపు పూసుకొని పెట్టేసుకుంటానండి. 3 దిక్కులుగా చూసేటట్టు 3 ఒత్తులు వేసుకుంటాను. 2 ఒత్తులు 3 దిక్కులు వేసుకుంటాను. అలా యమదీపం పెట్టుకొని కాసేపు దండం పెట్టుకొని అక్కడే తులసి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పూజ చేసుకొని లోపలికి వచ్చేసి అలా ఈవినింగ్ పడుకొని పోయాను. ఏ వంట అదే చేసేసుకొని నైట్ డిన్నర్ అయిపోయాక పడుకొని పోయాము. నెక్స్ట్ డే వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మా బాబు కోసం కొత్త బట్టలు, క్రాకర్స్, స్వీట్స్ తీసుకొని వచ్చారండి. అది ఇక్కడ పాటిస్తారు, అలా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు.
సో మా మమ్మీ వాళ్ళు వచ్చేసి వాడి కోసం డ్రెస్సెస్ను క్రాకర్స్ స్వీట్స్ తీసుకొని వచ్చారు. ఆ రోజు అలా గడిచిపోయింది. మళ్ళీ భోగి రోజు మార్నింగ్ లేసేసి త్వరగా స్నానాలు చేసేసి ఎర్లీ మార్నింగే మా బాబుకి, మా హస్బెండ్కి, మా మావయ్యకి ముగ్గురికి కలిపి మంగళహారతులు ఇచ్చానండి. ఇలా మంగళహారతులు ఇస్తే వాళ్ళకి అంత మంచి జరుగుతుందని అంటారు. మగవాళ్ళకి మంగళహారతులు ఇవ్వాలి ఆ రోజు అని చెప్పేసి మంచిగా వాళ్ళిద్దరికి ముగ్గురికి కలిపి ఒకేసారి మంగళహారతులు ఇచ్చానండి. ఇచ్చేసి ఆ రోజంతా ఇంకా బ్రేక్ఫాస్ట్ స్పెషల్, లంచ్ స్పెషల్ ఏంటి అని మాట్లాడుకొని బ్రేక్ఫాస్ట్లో పన్నీర్ కర్రీ చేశాను, పూరి చేసి మధ్యాహ్నం లంచ్కి బగారా రైస్ పన్నీర్ కర్రీతోనే తినేసాము. అలా మా హస్బెండ్ బిజినెస్కి వెళ్ళిపోయాక షాప్కి వెళ్ళిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అంతా సర్దుకొని నీట్ చేసుకొని ఇక్కడ చిన్నగా డెకరేషన్ చేసుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని నేను సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుంటానండి. అష్టోత్తరాలు అభిషేకం చేసుకొని అమ్మవారికి అయ్యవారికి అలా నేను ఇంట్లో ఇలా బ్యాక్డ్రాప్ వేసుకొని చిన్నగా లైట్స్ పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంట్లో త్వరగా పూజ చేసుకొని మళ్ళీ నేను మా అత్తయ్య మా బాబు ముగ్గురం కలిసేసి షాప్కి వెళ్ళిపోయామండి. మా హస్బెండ్ షాప్కి వెళ్ళి అక్కడ కూడా పూజకి అంతా అరేంజ్ చేసుకొని పూజ చేసుకొని హారతి ఇచ్చేసి మంచిగా ఆ రోజు ఈవినింగ్ టైం స్పెండ్ చేసాం. పూజ చాలా బాగా జరిగింది షాప్లో కూడా. ఇంకా అందరం కలిసి క్రాకర్స్ కాల్చుకున్నాం ఈవినింగ్. అలా మా దీపావళి చాలా సంబరంగా జరిగిపోయిందండి. మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఈసారి పండగకి. బాగా అనిపించింది. ఇలా జరుపుకున్నాం. మీరందరూ ఎలా జరుపుకున్నారు కామెంట్స్లో తెలియండి. థ్యాంక్ యూ.